తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం వందలపాక పడాలపెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసిన చిల్ల శ్రీనివాస్ రెడ్డికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి నందు అనపర్తి శాసనసభ్యులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి కలెక్టర్ ప్రశాంతి ఇరువురు చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అభివృద్ధి కమిటీ తల్లిదండ్రుల కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి బృందావతి దంపతులను మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికి ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు జె కృష్ణారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించగా సన్మానకర్తలు చాణక్య నర్సింగ్ హోం అధినేత డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి, సూరారెడ్డి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ మల్లెడి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల స్వాగత నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా సర్పంచి సుబ్బారపు పద్మావతి మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు ఎవరికైనా ఇలాంటి అరుదైన సత్కారం దక్కవలసిందే అంటూ అన్నారు. ఎటువంటి అప్లికేషన్ పెట్టకుండానే జిల్లా విద్యాశాఖ గుర్తించి శ్రీనివాస్ రెడ్డి గారిని ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందించడం పాఠశాలలకు పందలపాక గ్రామానికి దక్కిన అరుదైన గౌరవమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పందలపాక వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకటరామారెడ్డి, చిన్నబుజ్జి పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ, గొలుగురి తాతారెడ్డి, యూటీఎఫ్ ఎస్టీయూ జిల్లా నాయకులు, బిక్కవోలు మండలం స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారి మిత్ర బృందం, బంధువులు, అభిమానులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లవెల్లి రామకృష్ణారెడ్డి గారు, కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఒక అభినందనలు తెలియజేసినటువంటి మన గ్రామ పెద్దలకు, అలాగే అభివృద్ధి కమిటీ వారికి, మా పాఠశాల యాజమాన్య కమిటీ వారికి, అలాగే మా సోదర ఉపాధ్యాయులకు, అలాగే బిక్కవోలు మండలం నుంచి విచ్చేసినటువంటి వివిధ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.